coming to the day one sessions, and it is like an introduction about the IT and about the waterfall methodology and agile methodology. Right. Introduction. ఏంటి అంటేనండి దిస్ క్లాస్ విల్ బి ఇన్ తెలుగు. ఓకే. ఇంట్రడక్షన్ అంటే మీకు ఐటీ నాలెడ్జ్ లేదు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఐటీలో యాక్చువల్లీ వీఆర్ హ్యావింగ్ 3 types of software companies. IT stands for informational technology. Okay, information technology. Right. మనం ఏమన్నామండి ఐటీలో మనకి 3 types of companies ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కంపెనీ ఏంటండి వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సెకండ్ వన్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ సర్వీస్ బేస్డ్ company. Third one is both. Okay, third one is both. ఏంటండి ప్రొడక్ట్ బేస్ ఏంటి, సర్వీస్ బేస్ ఏంటి, బోత్. అంటే ఇక్కడ ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే దే విల్ డూ ఓన్లీ డెవలప్మెంట్. ఓకేనా, డెవలప్మెంటే చేస్తాయి. అంటే ఏంటండి ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఏదైనా చిన్న ప్రాజెక్ట్ ఉంది, ఆ చిన్న ప్రాజెక్ట్ ఏం చేస్తాయండి దే విల్ డెవలప్ ఓన్లీ దోస్ ప్రాజెక్ట్స్. అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ కింద ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఈ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ ఏం చేస్తాయండి జస్ట్ డెవలప్ చేసేస్తాయి, అంతవరకు డెవలప్ చేసేయడం, క్లయింట్ ఇచ్చేయడం. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చేసే పని. కమింగ్ టు ది సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయండి అంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఈ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ని ఈ కంపెనీస్ తీసుకొని ఆ డెవలప్ అయిన దానికి సర్వీస్ ఇస్తాయి. అర్థమైందా వాజిద్? ఎనీ డౌట్స్? ఎస్ బ్రో, నో డౌట్స్. నో డౌట్స్. ఓకే, అంటే మనం ఏం మాట్లాడుతున్నామండి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు డెవలప్ ఓన్లీ ది ప్రాజెక్ట్. సర్వీస్ ఏం చేస్తుందండి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సర్వీస్ ఇస్తుంది అనమాట. మనోజ్ బ్రో ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్తావా అంటే చెప్తా చూడండి. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్ గురించి ఏమనుకున్నామండి, ఏబిసి ప్రాజెక్ట్. ఏబిసి ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇట్ ఈస్ బ్యాంకింగ్ సెక్టర్, ఇట్ ఈస్ బ్యాంకింగ్ డొమైన్ వచ్చేసరికి బ్యాంకింగ్. ఏబిసి ప్రాజెక్ట్, ఏబిసి అనేది ఏంటంటే ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్. ఓకేనా, అంటే ఏంటి ఎస్బిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏవైతే అలాగో ఏబిసి ప్రాజెక్ట్. ఏబిసి బ్యాంక్ అని పెట్టేస్తాను, ఏబిసి బ్యాంక్. ఓకేనా, ఇది ఏంటండి ఇట్స్ బ్యాంకింగ్ డొమైన్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయండి ఏబిసి బ్యాంక్ ని డెవలప్ చేస్తాయి. అంటే ఎలాగా, ఎస్బిఐ ఎలా అయితే ఉన్నాయో డెవలప్ చేస్తాయండి. డెవలప్ చేసి ఈ ఎస్బిఐ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ కి ఇచ్చేస్తారు. అంతే వాళ్ళ పని డెవలప్మెంట్. అది ఎవరు చేస్తున్నారండి మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చేస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయండి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ టేకింగ్ దిస్ డెవలప్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. దే ఆర్ టేకింగ్ దిస్ డెవలప్డ్ ప్రాజెక్ట్ అండ్ డూయింగ్ ది సర్వీస్. అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని అంతా ఆ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ తీసేసుకుంటాయి. తీసేసుకొని ఏం చేస్తాయండి అంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చాలా ఇస్తారు. అప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ లో మీరు ఏం చేస్తున్నారండి, మనీ వేస్తున్నారు, మనీ తీస్తున్నారు, మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అవునా, ఇక్కడ
మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మన మన బ్యాంక్ లో ఎవరైతే మనీ తీసుకుంటున్నారో వాళ్ళ మనీని సేఫ్ గా ఉంచడానికి సర్వీస్ ఇస్తుంది అనమాట. ఏంటిది? సమ్ XYZ అనే ఒక కంపెనీ. అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? No, bro, no, bro. Fine. రైట్. అండ్ కమింగ్ టు ది సర్వీస్ ఇచ్చారు సరే, ఏమైనా అప్గ్రేడ్స్? బ్రో మ్యూట్ చేశారు, ఎందుకంటే రికార్డింగ్ అనేది మనకి క్లారిటీగా ఉండాలి కదా. మళ్ళీ మీరు చూసినప్పుడు డిస్టర్బెన్స్ సౌండ్స్ వచ్చాయి అనుకోండి, మీకు అక్కడ ఏదైనా పాయింట్ మిస్ అవ్వచ్చు. మీ డౌట్ ఏమీ లేదు అనుకుంటే మ్యూట్ చేస్తారు. రైట్. ఇక్కడ ఓన్లీ వీళ్ళు ఏం చేస్తారంటే సర్వీస్ ఒకటే ఇవ్వరు, స్మాల్ డెవలప్మెంట్స్, చిన్న డెవలప్మెంట్స్ అంటే ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తారు, అవి కూడా వాళ్ళు చేస్తారు. ఓకే. కమింగ్ టు ది బోత్ అంటే ఏం లేదండి, లైక్ ఎంఎన్సి కంపెనీస్. మన నోటికి వచ్చింది ఎంఎన్సి కంపెనీ ఏంటి అండి? టెక్ మహీంద్రా, విప్రో, యాక్సెంచర్, టీసీఎస్, ఇలాంటి కంపెనీస్ ని ఏం చేస్తాయండి? టోటల్ ప్రాజెక్ట్ తీసేస్తాయి. ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ టోటల్ గా తీసేసుకొని వాళ్ళు ఏం చేస్తారండి? తీసుకున్న ప్రాజెక్ట్ ని ఇంజనీర్స్ అని ఒక కాంట్రాక్ట్ కింద మాట్లాడుకొని డెవలప్ చేసి ఆ తర్వాత డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ని సర్వీస్ కూడా ఇస్తారు అన్నమాట. ఓకేనా? అది ఐటీలో జరిగే స్ట్రక్చర్. ఈ త్రీ ప్రాసెసెస్. ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా అండి? Fine, bro. No. రైట్. రైట్. అసలు మనకి ఈ ఏబిసి బ్యాంక్ ఫలానా కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని, సర్వీస్ బేస్డ్ కంపెనీ అని, లేదంటే ఇది బోత్ అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేనున్నాను, ఓకే, మై సెల్ఫ్ మనోజ్ కుమార్. సో నేనేం చేస్తున్నానండి? ఐ వాంట్ టు బిల్డ్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ బ్యాంకింగ్ డొమైన్. నాకు అసలు ఐటీ గురించి ఏం తెలియదు, ఏ కంపెనీ గురించి తెలియదు, బట్ నాకు ఈ కంపెనీకి వెళ్ళాలి అని నాకు ఎలా తెలుస్తుందండి? అంటే నాకు అసలు బ్యాంకింగ్ సెక్టర్ లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయో నాకేం తెలియదు. మరి నేను ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ ఏ రోల్ కాల్డ్ యాజ్ బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్. ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు అండి? దిస్ బిజినెస్ అనలిస్ట్ ఈస్ గోయింగ్ టు క్యాప్చర్ ది మార్కెట్. బిఏ, షార్ట్కట్ బిఏ విల్ క్యాప్చర్ ది మార్కెట్. ఓకేనా? బిఏ విల్ క్యాప్చర్ ది మార్కెట్. ఏం చేస్తాడు? ఏం క్యాప్చర్ చేస్తాడు అంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో వచ్చే అప్గ్రేడేషన్స్ కావచ్చు, న్యూ థింగ్స్ కావచ్చు, ఆ థింగ్స్ అన్నిటిని ఇతను క్యాప్చర్ చేసుకొని నోట్. ఓకేనా? ఆ నోట్ గా చేసుకొని ఏం చేస్తాడండి? ఎవరైనా న్యూ బిల్డ్ చేసుకోవాలి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ఈ బిఏ ఏం చేస్తాడండి? He will write all the requirements. He will write all the requirements as a documentation. That documentation we are going to call it as BRD documentation. Okay, na? That is called business requirement document. ఓకేనా? ఆ డాక్యుమెంట్ ని మనము బిఆర్డి డాక్యుమెంట్ అంటాం. బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ డాక్యుమెంట్ గురించి, ఈ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయో మనం చూస్తాం. ఓకే. రైట్. ఓకే, బానే ఉంది, ఇక్కడ దాకా బానే అర్థమైంది. నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ వచ్చేసరికి along with BA we are going for the some companies. ఓకే. ఏ కంపెనీస్? ఐటీ కంపెనీస్ కి వెళ్తాం. ఐటీ కంపెనీస్ కి వెళ్ళి మన దగ్గర ఉన్న ఈ బిఆర్డి డాక్యుమెంటేషన్ ని, అంటే మన ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ని వీఆర్ గోయింగ్ టు షోకేస్ టు ది
company CEOs or project managers or whoever are there in the meeting room. ఓకేనా? వాళ్ళకి మన ప్రాజెక్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఇస్తాం. ఓకే, ఇచ్చిన తర్వాత అంతా ఓకే అనుకుంటే నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ ది అమౌంట్. ఎంతకి మాట్లాడుకోవాలి అనే దాని గురించి డిస్కషన్స్ జరుగుతాయి. ఇది మనకి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ దిస్ ఆల్సో. ఏం లేదండి, ఎలా జరుగుద్ది అంటే సింపుల్. మనము మార్కెట్కి వెళ్ళాం, సీజనల్ ఫ్రూట్స్, ఓకే, మ్యాంగోస్ మనకి మార్చి నుంచి సారీ ఏప్రిల్ మే జూన్ దాకా మనకి మ్యాంగోస్ ఉంటాయి. అవునా? ఆ మ్యాంగోస్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, వీ విల్ గో టు మార్కెట్ అండ్ వీ విల్ ట్రై టు బార్గెన్. ఒక బాస్కెట్, ఒక బుట్ట ఉంటది కదా, ఒక బుట్ట మ్యాంగోస్ ఉంటాయి. లైక్ 3 డజన్స్ కావచ్చు, 5 డజన్స్ కావచ్చు, అంటే ఒక ఏమంటారు 60 మ్యాంగోస్ కావచ్చు, 36 మ్యాంగోస్ కావచ్చు. అలా ఒక బాస్కెట్ ఉంది. వాడు ఏమంటాడు, ఈ 36 ఆర్ 60 మ్యాంగోస్ వచ్చేసరికి 1500 2000 రూపీస్ అంటాడు. వాడు ఎంత చెప్తే అంత పెట్టి కొంటారా వాజిద్ అలీ? No, no, bro. So we bargain. వి విల్ బార్గెన్. ఎంతకు బార్గెన్ చేస్తారు? ఏముంది, ఇంట్లో ఒక 2000 రూపీస్ ఇచ్చారు. ఓకే, 2000 రూపీస్ ఇచ్చి వెళ్ళి ఒక బాస్కెట్ మ్యాంగోస్ తీసుకుని అక్కడ ఇందాక 2000 రూపీస్ చెప్తున్నారు అని. సో ఎలాగో ఇంట్లో 2000 ఇచ్చి అక్కడ ఇన్నారంట కదా అని చెప్పి 2000కి ఇచ్చుకునేది కదా. మనం ఎంతో కొంత సేవ్ చేసుకోవాలని చెప్పి వాడితో బార్గెన్ చేస్తాం. బార్గెన్ చేసి ఎంత లేదనుకున్నా కానీ ఒక 2000 అన్నాడంటే లేదు లేదు 1600 ఇస్తాను. వాడేమంటాడు, లేదండి రాదు, అంత అయితే అంతగా రాదు. నేను ఎంతకు ఇస్తావు అంటే 1800 ఫైనల్కి ఇస్తాను. లేదు లేదు నేను 1700 ఇస్తాను. అలా కాదు ఇలా కాదు 1750 చేసుకోండి, అది ఫైనల్కి ఇచ్చేస్తానంటే మీకు 250 సేవ్ చేసుకున్నారుగా మీరు పాకెట్ మనీ కింద. వాజిద్ Yes, yes. అవునా? సో ఇక్కడ కూడా అంతే అనమాట, సేమ్ థింగ్ జరుగుతుంది. ఇప్పుడు బట్ ఇక్కడ 100 రూపీస్ 200 రూపీస్ జరగదు కాబట్టి క్రోర్స్ లో జరుగుద్ది, కోట్లలో జరుగుద్ది ప్రాజెక్ట్. అవునా? నేనేం చేస్తున్నానండి, ఒక ఈ ఏబిసి బ్యాంక్ క్లయింట్ అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర 100 కోట్లు ఉంది. అంటే ఈ ప్రాజెక్ట్ కి 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాను అనుకున్నారు. ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ చదివిన తర్వాత ఏమంటున్నారండి, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వాళ్ళు సమ్ కంపెనీ 150 సిఆర్ కి చేస్తాము అని, 150 కోట్లకి అయితే మేము ఈ ప్రాజెక్ట్ చేస్తాము. బట్ ఏబిసి బ్యాంక్ దగ్గర ఎంత ఉన్నాయండి, 100 సిఆర్ ఉంది, బట్ 50 సిఆర్ ఎక్స్ట్రా కదా. బట్ ఏం Yes. చేస్తారు, లేదు లేదు మేము అంత ఇవ్వలేము, డైరెక్ట్ గా 100 సిఆర్ అని చెప్పేస్తారా ప్రాజెక్ట్? No, they will also try to increase somewhat amount, I think. ఏం చేస్తారు, వీళ్ళు డిక్రీస్ చేయడానికి చూస్తారు కదా. Correct. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, లేదు లేదు మాది 75 సిఆర్ అంటారు. ఓకే, ఇప్పుడు Okay. ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళు ఏమంటారు, లేదు మేము 30 సిఆర్ చేస్తాము. ఇప్పుడు ఏం జరుగుతుందండి, సరే అలా కాదండి 80 సిఆర్ ఇస్తాము. Yes. వీళ్ళు ఏమంటారు, లేదండి 120 సిఆర్ కి చేస్తాం. తర్వాత వీళ్ళు ఏమంటారు 85 ఇస్తాము అని. వీళ్ళు ఏమంటారు 115 కి అయితే ఫైనల్, ఇంకో 1 crore కూడా తగ్గుతుంది అన్నప్పుడు నా దగ్గర 115 సిఆర్ ఉన్నాయా? Leave. మరి నా దగ్గర ఎంత ఉన్నాయి, 100 100 సిఆర్. CR. మరి 15 సిఆర్ నేను ఎక్కడన్నా డెప్ట్ తీసుకుని రానా? చేయలేను కదా. అప్పుడు ఏం చేస్తానండి, ఐ విల్ గో ఫర్ అనదర్ కంపెనీ. ఓకేనా? Okay. Okay. ఇందాక 2000 రూపీస్ మ్యాంగోస్ మాట్లాడుకుందాం. ఓకే, మీకు ఏంటి 2000 లో మీరు ఎంతో కొంత సేవ్ అనుకుంటున్నప్పుడు 2000 దొరికితే ఓకే. మరి 2000 దొరకలేదు అనుకోండి, మరి ఏం చేస్తారు, వేరే చోటుకి వెళ్తారు కదా. Yes. వేరే పర్సన్ అక్కడ మార్కెట్లో అంటే ఒక్కడి నుంచొని అమ్మాడు కదండి, మల్టిపుల్ పర్సన్స్ ఉంటారు.
ఇప్పుడు కూడా అంతే. ప్రాజెక్ట్స్ అనేది ఒక్క ఐటీ కంపెనీ అంటే ఒక్కటే లేదు మనకి. మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. వాట్ వి విల్ డూ? వి విల్ గో ఫర్ అనదర్ కంపెనీ. అర్థమైందా? ఎస్ ఎస్ బ్రో. మన బడ్జెట్ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి మనము ఈ ప్రాజెక్ట్ అనేది సేల్ చేస్తాము. రైట్? ఇప్పుడు మీరు చెప్పారు కదా 100 CR అని. 100 CR ఇస్తామా లేదంటే ఇంకేమైనా తక్కువకి ఇస్తామా అంటే డిపెండ్స్. ఇప్పుడు ఒక విప్రో కంపెనీ ఉంది. విప్రో కంపెనీకి నా బడ్జెట్ 100 అని చెప్పను కదా. ఇలా బార్గెన్ లో విప్రో కంపెనీ 75 CR చేస్తాను అన్నప్పుడు నాకు 25 CR కన్స్ట్రక్షన్ వచ్చేగా. అప్పుడు నేను విప్రోకి ఇచ్చేస్తాను కదా నా ప్రాజెక్ట్. అంతే కదా బ్రో. రైట్. ఇప్పుడు ఏబిసి కంపెనీ ఉందండి. ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీ ఏం చేస్తుందండి? 60 CR చేస్తాను అని. ఇప్పుడు ఏబిసి కంపెనీకి ఇచ్చేయచ్చు. 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 రైట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే విప్రో కంపెనీ ఇంత ట్రస్టెడ్ కంపెనీ. అవునా? ఎస్. ఏబిసి కంపెనీ ట్రస్టెడా? అసలు ఎప్పుడైనా విన్నారా ఆ కంపెనీ గురించి? లేదు. మరి వాళ్ళు ఎలా చేస్తారని అనుకోగలరు మనం? మేక్ సెన్స్, రైట్? కరెక్ట్ కరెక్ట్. సేమ్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్కి వెళ్దాం. క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఒక ఏ గ్రేడ్ క్వాలిటీ మ్యాంగోస్ ఉన్నాయండి. 2000 రూపీస్ చెప్తున్నాడు. అతను అసలు 1 రూపీ కూడా తగ్గనా. ఓకే. పక్కనే ఇంకో ఆయన ఏమంటున్నాడు, నా దగ్గర 1000 రూపీసే రా. ఓకే. 1000 రూపీసే అన్నాడు కదా అని చెప్పి మనం అతని దగ్గరికి వెళ్ళి 1000 రూపీస్ పెట్టి కొనేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే కిందన మ్యాంగోస్ ఎలా ఉన్నాయండి? పాడైపోయింది, మెత్తగా ఉంది. మరి తినడానికి పనికిరాదు. మరి ఏంటంటే 1000 రూపీస్ వేస్టే కదా. అంతే కదా బ్రో. అంతే. ఇప్పుడు కూడా అంతే అనమాట. వాళ్ళు ఏంటి ఏదో 60 కోట్లు వస్తున్నాయి అన్న దీంతో చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎస్టిమేట్ చేయడం తెలియలేదు అనమాట. ఆ ఎస్టిమేషన్ చేయడం తెలియక వాళ్ళు రాంగ్ ఎస్టిమేషన్ ఇచ్చారు. ఫైనల్ గా ఏమవుతుందండి? ప్రాజెక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కాదు, మనీ సరిపోక ప్రాజెక్ట్ చేయడానికి చాలా కష్టపడతారు అన్నమాట. ఓకే. ఇప్పుడు విప్రో ఉంది. విప్రోకి 75 CR ఇచ్చాము. బట్ విప్రో ఏం చేస్తుందండి? ఇంకో 5 CR ప్లస్ అవుతుంది. ఓకే. ప్లస్ 5 CR యాడ్ అవుతుంది. బట్ విప్రో ఏం చేస్తుందండి? ప్రాజెక్ట్ వదులుకోదు. ఎందుకని? ఇప్పుడు విప్రో చేయలేదు అన్నారు అనుకోండి, మార్కెట్ లో బ్యాడ్ నేమ్ వస్తుంది కదా విప్రోకి. అవునా వాది? ఓకే. విప్రోకి బ్యాడ్ నేమ్ వస్తే మరి కంపెనీ స్టాండర్డ్స్ పోతాయి కదా. అంతే కదా బ్రో. అప్పుడు ఏం చేస్తుంది? విప్రో వాళ్ళ పాకెట్ లో నుంచి తీసి 5 CR యాడ్ చేసి వాళ్ళ విప్రోలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి శాలరీస్ ఇస్తారు. అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఏబిసి కంపెనీ ఇవ్వగలదా పాకెట్ లోంచి తీసి? నో నో. నో. ఎందుకని? ఇట్ మైట్ బి స్టార్ట్అప్ కంపెనీ. కరెక్ట్ కరెక్ట్. సో దట్ ఈస్ ది థింగ్. ఓకే. అండ్ ఇలా ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ని ఒక కాంట్రాక్ట్ పీరియడ్ కూడా రాసుకుంటారండి. ఓకేనా? ఒక ఇన్ని ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ రాసుకుంటారు. ఓకే. ఎస్ బ్రో. ఇన్ని ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అని ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ పీరియడ్ లో మనము ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కంపెనీ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. ఓకే బ్రో. ఓకే. టీచర్స్ కావచ్చు, విప్రో కావచ్చు, క్యాప్జెమినీ కావచ్చు, ఇలా ఎవరైతే తక్కువకి ఇస్తా అన్నారో వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు చూడండి ఏబిసి కంపెనీ అని చెప్పి ఇక్కడ రాస్తాం. బట్ మనం ఇస్తామా అంటే ఇప్పుడు ఇక్కడ 85 CR ఉంది. ఓకేనా? ఇన్ఫోసిస్ అనేది ఒక మంచి కంపెనీ కాబట్టి మన ప్రాజెక్ట్ మంచిగా డెవలప్ చేసిద్ది అన్న నమ్మకం మనకు ఉంది కాబట్టి మనం ఇన్ఫోసిస్ కి ఇచ్చేస్తాం ప్రాజెక్ట్. ఓకేనా? ఎస్ ఎస్ బ్రో.
లేదనుకోండి ఏమవుతుందండి, మన ప్రాజెక్ట్ అనేది మన డబ్బు బూడిదలో కోసం పన్నీర్ అయిపోయింది. అవునా అవును కదా? అంతే కదా. అవును బ్రో. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా డెవలప్ చేయరు. సగం ప్రాజెక్ట్ చేశారు, 50 కోట్లు అయిపోయింది. రిమైనింగ్ మళ్ళీ 50 కోట్లు ఇవ్వాలి అంటే మనకి ఎట్లా ఇస్తుంది? మా కంపెనీ ఇవ్వదు కదా. అలానే ఏబీసీ కంపెనీ బరాయిస్తుందా అంటే బరాయి. ఏం చేస్తుంది? చేతులు ఎత్తేస్తుంది, మేము డెవలప్ చేయలేమని చెప్పి చేయాలి. మళ్ళీ ఏబీసీ కంపెనీ, మళ్ళీ సారీ ఎక్స్వై అనే కంపెనీ ఏం చేయాలి? మళ్ళీ వేరే కంపెనీకి ఎత్తుకోవాలి. సగం ప్రాజెక్ట్ ఎవరైనా చేస్తారా అంటే చేయరు కదా. చేశారు అన్నా కానీ ఎక్కువ క్యాచ్ చేస్తారు. అప్పుడు అల్టిమేట్ గా మనమే లాస్ అయిపోతాం. అందుకని ఏం చేస్తాము అంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది అంటే ఇలాంటి పెద్ద కంపెనీస్కి వెళ్ళడమే మంచిది. వాళ్ళు ఒకవేళ ఫైనల్లో ఏదైనా ఇదైనా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ పేరు పోకూడదు కాబట్టి మార్కెట్ స్టాండర్డ్స్ ఏమైనా ఇలాగ 5 to 6 ఇయర్ కావచ్చు, ఒక 10 ఇయర్ కావచ్చు, వాళ్ళ పాకెట్స్ నుంచి తీసి వాళ్ళ డెవలపర్స్ కి ఉన్న వాటికి ఇస్తారు. అది శాలరీ. ఓకే. లేదనుకోండి ఏమవుతుంది, టీసీఎస్ నుంచి సారీ ఇన్ఫోసిస్ నుంచి ప్రాజెక్ట్ వెళ్ళిపోయి టీసీఎస్కి వెళ్ళింది అనుకోండి, టీసీఎస్ ఏం చేస్తుంది? పబ్లిసిటీ చేస్తుంది. ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ చేయలేకపోయింది, సో ప్రాజెక్ట్ టీసీఎస్కి వెళ్ళిపోయింది అని చెప్పి పబ్లిసిటీ చేస్తుంది. ఇది మార్కెట్ లో మొత్తం రౌండ్ ఆఫ్ చేసేస్తుంది ఈ వార్త. ఓకే. అప్పుడేమవుతుంది, ఇన్ఫోసిస్ కి వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందనుకోండి ఫ్యూచర్ లో, ప్రాజెక్ట్ ఏమవుతుంది, ఓకే ఇన్ఫోసిస్ చేయలేదేమో, వి విల్ గో ఫర్ యాక్సెంచర్, ఆర్ వి విల్ గో ఫర్ క్యాప్జెమిని, ఆర్ వి విల్ గో ఫర్ విప్రో. అలాగా ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ అయిపోతుంది. అందుకని ఇన్ఫోసిస్ ఏం చేస్తుందండి, దే ఆర్ గోయింగ్ టు దే డోంట్ వాంట్ టు లూజ్ ది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఫర్ దట్ రీజన్ దే విల్ గివ్ దిస్ లాస్ అమౌంట్ టు దే వర్కింగ్ పీపుల్. అర్థమైందా? ఎస్ బ్రో. రైట్. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? లేవు లేవు బ్రో. క్లియర్ క్లియర్. ఎందుకంటే ఇది మేజర్ థింగ్ అన్నమాట. ఓకే. ఇంట్రొడక్షన్ లో మేజర్ థింగ్ ఇది తెలుసుకోవాలి. ఓకే. ఓకే. రైట్. కమింగ్ టు ది టెక్నాలజీస్, అంటే ఇప్పుడు మనం డెవలప్ చేసాము అంటే దానికి ఒక ప్రాసెస్ ఉండాలి కదా. అవునా? ఇప్పుడు మనము వాట్ కెన్ యూ స్పీక్ నౌ? ఎస్ బ్రో. వన్ సెకండ్. వాజిద్, కెన్ యూ హియర్ మీ నౌ? ఎస్ బ్రో. క్లియర్. యా. ఏం లేదు, ఎయిర్ పాడ్స్ చార్జ్ అయిపోయినాయి. ఓకే ఓకే. రైట్. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనము ఏదైనా ఫుడ్ తింటున్నామండి, ఓకేనా? ఆ, ఒక మ్యారేజ్కి వెళ్ళాం. ఓకే. ఒక మ్యారేజ్కి వెళ్తే ఏం చేస్తారండి, ఫస్ట్ మనకి ఫుడ్ తినేటప్పుడు ఫస్ట్ స్వీట్ పెడతారు కదా. అవును బ్రో. స్వీట్ పెడతారు, ఆ తర్వాత హాట్ పెడతారు, తర్వాత కర్రీస్ వేస్తారు, ఆ తర్వాత రైస్ పెడతారు, ఆ తర్వాత సంథింగ్ ఇంకా మనం అది కలుపుకొని తింటాము. తర్వాత సాంబారో రసమో ఏదో ఒకటి వస్తుంది. ఫైనల్గా మనకి కర్డ్ ఉంటుంది, కర్డ్ తింటాం, ఫినిష్. అవునా? అలాగా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదేంటిదండి, ఒక హిందూ మ్యారేజ్లో అయితే ఇలా ఉంటుంది. అవునా? ఒక హిందూ ఫంక్షన్స్. ఇప్పుడు ముస్లిమ్స్ ఫంక్షన్ ఉంది, నాకు చాలా ఫేవరెట్ అది. రైట్. ఓకే. ఎందుకని, చక్కగా నాకు మటన్ బిర్యానీ ఉంటుంది కాబట్టి. అవునా? ఇప్పుడు నేను నేను వెళ్ళిన దాంట్లో రైట్, ఫస్ట్ డబల్ కా మీఠా వేస్తారు. అవునా? నెక్స్ట్ ఏం చేస్తారండి, ఇంకేం ఉండదు, డైరెక్ట్ బిర్యానీ వచ్చేస్తుంది మనకి.
అవునా? కొన్ని మ్యారేజ్ లో ఫ్రై ఏమైనా వేస్తారు. కొంతమంది ఫ్రై పెడతారు, లేదంటే కర్రీ పెడతారు ఫస్ట్. అవునా? ఆ, అవును చికెన్ కర్రీ, మటన్ అవును బిర్యానీ అయితే చికెన్ కర్రీ అవును పెడతారు. లేదు అవును చికెన్ బిర్యానీ అయితే మటన్ కర్రీ పెడతారు. కరెక్ట్ కరెక్ట్ అవునా? రైట్. అవును తర్వాత ఏముంటదండి మనకి రైతా వస్తది. కరెక్ట్. అవునా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ది ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. అవునా? యా ది ప్రాసెస్ అనేది మనం తినేది అల్టిమేట్‌గా మనం తింటాము. బట్ ది ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. అక్కడ మన ప్లేట్‌లో వచ్చే ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్‌గా ఉన్నాయి. అంతే కదా! ఇప్పుడు ముస్లిమ్స్ బిర్యానీకిను ఆహ్, సారీ, ముస్లిమ్స్ పెట్టిన ఫుడ్‌కి, హిందూస్ పెట్టిన ఫుడ్‌కి సేమ్ ఉంది అనుకోండి. ఇట్ వోంట్ బి కంపేర్డ్, రైట్? కంపారిజన్ అనేది లేదు కదా! కరెక్ట్ సో, కరెక్ట్. మనకేం కావాలి వాజిద్ ఇక్కడ? వి నీడ్ కంపారిజన్. దట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెస్ అన్నమాట. వాళ్ళ ఓకే. ప్రాసెస్‌లో బిర్యానీ పెడుతున్నారు. వీళ్ళ ప్రాసెస్‌లో దాల్ పెడుతున్నారు. పప్పు పెడుతున్నారు. అవునా? యా ఇట్స్ ఎ వే ఆఫ్ స్టైల్. ఇక్కడ కూడా అంతే అన్నమాట. మనము ఐటీ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వి ఆర్ హావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ అన్నమాట. ఓకేనా? ఓకే. నేను ఇందాకడ చెప్పిన ఎగ్జాంపుల్ డోంట్ గెట్ ఎనీ హర్ట్ అండి. నేను జస్ట్ ఒక ఏ ప్రాసెస్ ఎగ్జాంపుల్. నథింగ్ బ్రో ఆ! చెప్పారు అదే. యాహ్! ఎందుకంటే ఇలాంటి లైవ్ ఎగ్జాంపులే తీసుకోవాలండి. ఆ, ఎందుకంటే చాలా మంది లేదు బ్రో మీరు ఆ నేమ్ తీశారు, ఈ నేమ్ తీశారు అంటారు. బట్ అర్థమవుతదనే చెప్తా నేను. క్లియర్ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యాహ్! నేను ఎవరిని క్రిటిసైజ్ చేసడానికి మాట్లాడట్లేదు. నథింగ్ బ్రో ఏం లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే అంటాను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినా గాని నాకు అంతగా నచ్చదు నాకు. ఒక ఎందుకంటే నాకక్కడైతే నాకేం ఉండదు కదా అక్కడ. ఆ, ఒక్కొక్కరికి నాకు ఒక్కొక్కటి నచ్చుతుంది. యెస్. ఎవరికైనా గాని బిర్యానీ కావాలి. నేను అల్టిమేట్‌గా నాకు ముస్లిమ్స్ బిర్యానీ ఉందంటే నేను ఖచ్చితంగా అటే ఎళ్ళిపోతా నేను. అది. రైట్. సో, ఇక్కడ ఎలాగండి మనకి ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఇక్కడ మనకి వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది ఐటీ కంపెనీస్‌లో స్టార్టింగ్ నుంచి మనకున్న ప్రాసెస్ అన్నమాట ఇది. వాటర్ ఫాల్ మెథడాలజీ. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి ఓ, ఇంట్లో దియా లైట్స్ అంటే అదే దీపం పెడతారు కదా! అవును అవును దీపావళికి దీపాలు పెడతారు చూసారా? ప్రమిదలంటారు. కరెక్ట్ కరెక్ట్ అవునవును పెడతాము. అవేమన్నా మీ ఇంట్లో పెట్టుకుంటున్నారా లైటింగ్ కోసం? అవును పెడుతుంటాము. అంటే దీపావళి ఎప్పుడు దీపావళి టపాసులు కాదు, పేల్చి డైలీ అవి పెట్టట్లేదు. కానీ లైట్స్ మామూలు లైట్స్ అయితే ఉన్నాయి అంతే. లైట్స్ ఉన్నాయి. అవునా? అవును ఇప్పుడు మీ ఇంట్లో లైట్ కావాలి అంటే ఆ దీపాలు పెడతారా? లైట్ వేసుకుంటారా? లైట్ వేసుకుంటాం. లైట్ ఏసుకుంటారు. బట్ దీపాలెప్పుడు పెట్టారు? దీపావళి అప్పుడు. దీపావళి అప్పుడే పెట్టారు. బట్ కరెక్ట్. ఏన్షియంట్ డేస్ అంటే ఏంటి? ఏన్షియంట్ అంటే క్రీస్తు పూర్వానికెళ్ళిపోవద్దు. మన గ్రాండ్ ఫాదర్స్ కాలంలో లైట్లున్నాయా? లేవు కదా ఫస్ట్ లేదు. లేవు కదా! ఏమన్నారు? ఏ ఈ దియా లైట్సే కదా ఉన్నాయి వాళ్ళకి. లాంతర్న్, ల్యాంప్స్ లాంతర్న్ ల్యాంప్స్. కరెక్ట్. ఆ లాంతర్న్‌లో మా ఇంట్లో ఇంకా ఉంది మా తాతయ్య గారిది. ఓ కిరోసిన్ పోసి ఇలా కొడతా ఉంటారు. సంథింగ్ ఒక ఒత్తు లాంటిది పెట్టి కిరోసిన్ పెట్టి ఫైర్ చేస్తే ఫైర్ వస్తుంది. దాని నుంచి ఉంటది. ఓకే. ఒక గుర్తుకులాగా దాసుకున్నామనమాట అది. ఓకే ఓకే. ఓకే. సో, అక్కడి నుంచి మనం ఎలా ఎలా అప్‌గ్రేడ్ అయ్యామండి? అవునా? అంతే కదా. ఎస్. అది. స్టార్టింగ్‌లో మనకి ఫైర్ కావాలంటే ఏమొచ్చిందండి? ఆ దీపంలో నుంచి వచ్చింది. తర్వాత ఎలా వచ్చిందండి? కరెంట్ వచ్చింది మనకి. యా తర్వాత చిన్న లైట్ వచ్చింది. లైట్ బల్బ్ 1 వాట్స్ బల్బ్. తర్వాత 0 2 బల్బ్. వాట్స్ బల్బు. రైట్? తర్వాత 5 అదే వాట్స్ బల్బు. తర్వాత 50 వాట్స్, 70 వాట్స్, 100 వాట్స్. అవునా? అవును అవును బ్రో. ఎస్. దిస్ ఈస్ కాల్డ్ అప్‌గ్రేడేషన్ అన్నమాట. ఇది ఏంటి అంటే ఇనీషియల్ స్టేజ్ అండి ఇది. వాటర్ ఫాల్ అనేది ఇనీషియల్ స్టేజ్. ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ ఇప్పుడు మీ ఇంట్లో ఏ లైట్ అయితే ఉందో అది అజైల్ మెథడాలజీ. ఓకే. ఓకేనా? ఇక్కడ ఎస్ ఎస్ దాకా బ్రో. ఏమైనా డౌట్ ఉందా? లేదు బ్రో. లేదు. లేదు. సో, ఇప్పుడేంటంటే నేను జస్ట్ ఒక ఓవర్‌వ్యూ ఇస్తానండి వాటర్ ఫాల్ మెథడాలజీకి. ఓకే బ్రో. ఓకేనా? వాటర్ ఫాల్ మెథడాలజీ ఒక చిన్న ఓవర్‌వ్యూ ఇచ్చి ఈరోజు ఆపేస్తాను. రేపేంటంటే వాటర్ ఫాల్ మెథడాలజీ క్లియర్‌గా నేర్చుకుందాం. ఓకే బ్రో. ఓకేనా? రైట్. వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఇట్ ఈస్ ఎ లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అండి. ఓకేనా?
ఓకే. లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అంటే అసలు లీనియర్ అంటే ఏంటండి? అంటే పైనుంచి కిందకి పడిందనుకోండి. అది లీనియర్ ఫ్లో. ఓకేనా? ఇప్పుడు మీరు ఓకే. మీ డాబా మీద నుంచి వాటర్ బాటిల్‌లో నుంచి కింద పోస్తున్నారు వాటర్. ఆ! ఓకే. ఓకేనా? లెట్ మీ గివ్ యూ ఇన్ ఎ పెయిన్. ఓకే. ఇలాగా మీరు డాబా మీద నుంచి వాటర్ కిందకి పోసారు. అవునా? ఇలా ఆ! వాటర్ అనేది ఇలా పడుతుందా? లేకపోతే మీరు పైనుంచి బాటిల్‌లో నుంచి పోయంగానే ఇలా పడుతుందా? ఫస్ట్ ఫస్టే ఆప్షన్. కదా! ఫస్ట్ ఆప్షనే కదా! కరెక్ట్. అండ్ వాటర్ ఫాల్ అనేది కూడా ట్రెడిషనల్ మోడల్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ వాటర్ ఫాల్ మెథడాలజీ. వాటర్ ఫాల్ ఈస్ ఎ ట్రెడిషనల్ వాటర్ ఫాల్ మెథడాలజీ. ఓకే. ట్రెడిషనల్ మోడల్ అన్నమాట. ట్రెడిషనల్ అంటే ఏంటండి? మనకి ఈ దీపావళికి దీపాలు ఎందుకు పెడతాం? ఇట్స్ ఎ ట్రెడిషన్ కదా! ఆ! ఈ కరెక్ట్. వాటర్ ఫాల్ మెథడాలజీ కూడా ట్రెడిషనల్ వాటర్ ఫాల్ మెథడాలజీ ఇది. అంటే ఏంటి? ఇట్ ఈస్ ది ఫస్ట్ వాటర్ ఫాల్ ఇట్ ఈస్ ది ఫస్ట్ మోడల్ అన్నమాట. ఓకే. ఐటీ యూజ్ చేసినప్పటి నుంచి ఈ మెథడాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. అందుకే మనం ఏం పిలుస్తున్నామండి? వాటర్ ఫాల్ మెథడాలజీ ఈస్ ఎ ట్రెడిషనల్ మోడల్ అండ్ ఇట్ ఈస్ ఎ లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అంటున్నాం. ఈ లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా హిల్ స్టేషన్స్‌కెళ్లారా? ఎక్కడికి బ్రో? హిల్ స్టేషన్స్, హిల్ ఆ! స్టేషన్స్. ఆ! వెళ్ళాం బ్రో. వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్. యెస్. ఆ! అది ఇప్పుడు వాటర్ ఎలా ఆ! పడతాయండి? పైనుంచి ఇలాగేగా పడేది. కరెక్ట్. మీరెక్కడైనా చూసారా? వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఇక్కడికొచ్చి ఆగిపోయి, మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి ఇలా వెళ్ళడం ఎక్కడన్నా చూసారా? ఆ! లేదు బ్రో. అంటే ఏం లేదు. ఫ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్ ఆగిపోతుందన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్ ఉండదు. ఓకేనా? వాటర్ ఉండదు. ఆహా! వాటర్ ఉండదు. మళ్ళీ ఇక్కడ అదృశ్యం అయిపోద్ది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి వస్తది. ఓకే. ఓకే. ఇలా ఎక్కడన్నా చూసారా? లేదు. ఇలా లేదు. ఫ్లో ఎందుకంటే జరగదు. కంటిన్యూయస్. అసలు జరగదు కదా ఇలాగా. కరెక్ట్. అవునా? వాటర్ ఫాల్ హిల్ స్టేషన్స్‌లో ఎలా ఉంటది మనకి? పైనుంచి ఇలా కిందకి ఇలా పడతది వాటరు. ఎక్కడ యెస్ బ్రో. ఇలా ఆగడం అంటూ ఉండదు మనకి. అవునా? అందుకని ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ఫ్లో. అవునా? యెస్. ఓకే. వాటర్ ఫాల్ ఈస్ ఎ కంటిన్యూయస్ ఫ్లో. ఎక్కడ ఆగదనమాట. ఓకే. అంటే దాని అర్థం ఇదే. ఒకవేళ ఇక్కడ స్టార్ట్ అయిందనుకోండి వాటర్ ఫాల్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇలా ఫ్లో అవుతదంటున్నాడు. అర్థమైందా? యెస్ బ్రో. రైట్. మళ్ళీ ఎక్కడైనా గాని వాటర్ ఫాల్ ఇలా కింద నుంచి పైకెళ్ళడం చూసారా? హుహుహు. ఓహ్! జరగదు కదా! సృష్టి ధర్మం అది. జరగదసలు. అంతే కదా! రైట్. ఇప్పుడు మనకి తెలిసిందేంటండి? వాటర్ ఫాల్ ఈస్ ఏ లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అండ్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ ఫ్లో అన్నారు. అవునా? ఇలా కంటిన్యూయస్‌గా ఫ్లో అవుతుంది. అవునా ఆరిఫ్? సారీ. యెస్ బ్రో. వాజిద్? యెస్ బ్రో. రైట్. అండ్ ఇందాకడ ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో ఒక ప్రాసెస్ అని మాట్లాడుకున్నాం గుర్తుందా? కంటిన్యూయస్ ఫ్లో. యెస్. ఇది వాటర్ ఫాల్ అనేది ఒక ప్రాసెస్ అన్నాం గుర్తుందా అంటున్నాను. హుహుహు. ఇప్పుడు ఈ అవును. ప్రాసెస్‌ని నడవాలి అంటే వి నీడ్ సంథింగ్. అవునా కదా? ఆ! ఇప్పుడు ఒక బండి నడవాలి అంటే ఏం కావాలి మనకి? వి నీడ్ పెట్రోల్. కరెక్ట్. ఇలా ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో ఒక ప్రాజెక్ట్ నడవాలి అంటే వి నీడ్ సమ్ ప్రాసెస్. రైట్? హ్మ్. దట్ ప్రాసెస్ ఈస్ యాహ్! కాల్డ్ యాస్ ఎస్‌డిఎల్‌సి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. ఇట్ ఈస్ ఓకే. నథింగ్ బట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మోడల్. ఓకేనా? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఓకేనా? మోడల్ వద్దులే. ఓకేనా? ఎస్‌డిఎల్‌సి అంటే ఓహ్! ఏంటండి? ఇట్ ఈస్ ఏ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్.
By using this software development life cycle, we are developing this waterfall. We are developing project under waterfall methodology. అర్థమైందా? Yes. ఎలాగండి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కొన్ని ఫేసెస్ ఉంటాయి. ఓకేనా? ఫేసెస్ అంటే కొన్ని ప్రాసెస్ అనుకోండి ప్రస్తుతానికి. Okay. ఓకేనా? SDLC అంటే ఏంటండి? సాఫ్ట్వేర్ Development life cycle. డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, రైట్? ఇందులో మనకి కొన్ని ఫేసెస్ అన్న కొన్ని అంటే ఏంటండి? వీఆర్ హ్యావింగ్ 6 ఫేసెస్. ఓకేనా? Okay. కమింగ్ టు ది ఫస్ట్ వన్, ఫస్ట్ ఫేస్ ఏంటండి? రిక్వైర్మెంట్స్ అనాలిసిస్. ఓకేనా? ది ఫస్ట్ వన్ ఈస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండి. ఓకే, వాట్ ఈస్ ది సెకండ్ వన్? We are going to call it as design. Okay, coming to the third one, that is development. Coming to the fourth one, it is testing. Coming to the fifth one, this is deployment. Coming to the sixth one, it is maintenance. ఓకేనా? ఇవ్వండి 6 ఫేసెస్. అర్థమైందా? Yes, bro. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? బై యూజింగ్ దిస్ 6 ఫేసెస్, ఈ 6 ఫేసెస్ని ఉపయోగించుకొని మనము ఈ వాటర్ఫాల్ మెథడాలజీలో ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తున్నాం. ఓకేనా? Yes, bro. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు bro. No. బికాస్ ఐఎమ్ స్టాపింగ్ హియర్, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్ ప్లస్ పడుతుంది. Okay. ఓకేనా? సో రేపటి Okay, bro. నుంచి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను మీకు. ఓకేనా? సరే బ్రో. చూస్తాను, నాకు మార్నింగ్ ఏమైనా కుదురుతుందేమో మీకు. ఎందుకంటే నాకు 9కి మళ్ళీ క్లాస్ ఉంది కదా. ఫ్రమ్ 6 ఆన్వర్డ్స్ ఐ వాస్ కంటిన్యూస్లీ టీచింగ్. ఓకే. యా. సో మళ్ళీ నేను ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ జాయిన్ అయిపోవాలి 9 PM క్లాస్కి. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ అండి. ఓకే మనోజ్ బ్రో. ఓకేనా? రైట్, గివ్ మీ అ సెకండ్. సో నేనేం చేస్తాను అంటే మీకు ఐ విల్ అప్లోడ్ దిస్ ఇన్ ది యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇందాక ఛానల్ లింక్ ఇచ్చాను కదా. హలో బ్రో పంపించారా లింక్? ఇచ్చాను చూడండి, చాట్ లో ఇచ్చాను. ఇచ్చారా? రైట్. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే ఆల్రెడీ నేను చెప్పింది అయితే ఒక బ్యాచెస్ కింద లెక్కేసుకుంటే ఫ్రమ్ 2022 నుంచి నేను చెప్తున్నానండి. ఐ వాజ్ ఇన్ దిస్ టీచింగ్ ఫీల్డ్. ఆల్మోస్ట్ ఐ హావ్ లైక్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. ఓకే సూపర్ బ్రో. అండ్ బ్యాచెస్ కింద లెక్కేసుకుంటే అసలు నేను ఏ బ్యాచ్ లో ఉన్నానో కూడా నేను చెప్పలేను. ఓకేనా? సో నేను ఏంటంటే ఫ్రమ్ దిస్ బ్యాచ్ ఆన్వర్డ్స్ ఐ వాస్ మెయింటైనింగ్ దిస్. ఓకే, I was keeping it as like a 50 batch, 50 or 51 batch, because I teach more than 70 batches. Okay, but I'm keeping like that. Okay, right. Okay, I'm stopping the recording here. You can watch your video